మిలిటరీ నుంచి తల్లిదండ్రులకి ఉత్తరం రాశాడు కొడుకు. నేను ఇక మిలిటరీలో నేను అనుకున్న ప్రకారంగా 15 ఏళ్ళు పూర్తి చేశాను. నా బాండ్ ప్రకారం మిలిటరీలో బాండ్ ఉంటుందండి, 5 సంవత్సరాల 10 సంవత్సరాలు అని బాండ్ ఉంటుంది. 15 ఏళ్ళు పూర్తయిపోయింది. అమ్మ నాన్న నేను ఇంటికి వచ్చేస్తున్నాను, ఒక్క విషయం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒక ఆయనకి ఒక బిల్డింగ్ మించి పడిపోయి కాలు చెయ్యి బాగా దెబ్బతినేసింది, లేవు అసలు, ఒక కాలు లేదు ఒక చెయ్యి లేదు, అతను చూడడానికి ఎవరు లేరు, నేను మన ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను, మనకి పెద్ద ఇల్లు ఉంది కదా, మీరిద్దరు ఉన్నారు నేనున్నాను, అతను చూడగలుగుతాం కదా అని చెప్పి ఉత్తరం రాశాడు. పూర్తిగా ఎలా చూడగలుగుతాం, అది చాలా కష్టమైన పని, నువ్వు ఎలా తీసుకొచ్చేస్తావు, ఒక కాలు చెయ్యి లేని వాళ్ళని అతని జీవిత కాలం నేను మీ అమ్మ ఎలా చూడగలుగుతాం, అది చాలా కష్టమైన పని, నువ్వు వచ్చేసి బయలుదేరి మీ ఫ్రెండ్ కూడా అతను ఏదో లాగుని బ్రతుకుతాడులేండి అని ఉత్తరం రాశారు. వీళ్ళు తిరిగి సమాధానం లేదు, కొడుకు రాలేదు. 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత టెలిగ్రామ్ వచ్చింది, మీ అబ్బాయి ఇక్కడ మరణించాడు, మీరు ఒకసారి వస్తే బాగుందని చెప్పింది. ఈ తల్లిదండ్రులు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి తీసుకెళ్ళారు మార్చులో, మీ అబ్బాయి ఇతనే అని చెప్పాను. ఇలా కట్టిన తీసి చూసేసరికి వాళ్ళ కొడుకే, కానీ కాలు చెయ్యలేదు. తన గురించి ఉత్తరం రాశాడు వాళ్ళ నాన్నకి అమ్మకి, మీరు నన్ను భరించగలుగుతారా లేదని తెలుసుకోవడం కోసం. ఎప్పుడైతే వాళ్ళు భరించలేమన్నారో తను అక్కడ ఆగిపోయాడు. అది ఎంత ఆశ్చర్యకరమైన అంశం ఉంటుంది. నా కొడుకేనా ఈ ఉత్తరం రాసింది, వీడికేనా ఇంటికి కాలు చెయ్యి లేకపోతా, సరే ఎంత పొరపాటు చేసాము ఈ ఉత్తరం రాసి మళ్ళీ తిరిగి అన్న. తల్లిదండ్రుల్ని పిల్లల్ని భరించగలరు, కానీ భరించగలరా లేరే అని చెప్పి ఉత్తరం రాస్తున్నాడు. అది ఆ కథ చదువుతున్నప్పుడు ఏదో ఒక తెలియని బాధ, ఏదో ఒక నులివెచ్చని వేదన ఏదో గుండెల్లో కలుగుతోంది. సమాజంలో చాలామంది ఏదో అబాధ్యులంతా అశాంతులంతా తీవ్ర ధ్వనితో దీర్ఘశ్రుతిలో విప్లవ శంఖం వినిపిస్తారు, పొలాలనున్ని హలాల దున్ని అని శ్రీశ్రీ అన్నట్టుగా ఎన్నో అంశాల సమాహారం ఈ సమాజం. అందుకని ఈ చిన్న చిన్న మాటలతో ఈసారి ఏవో చిన్న చిన్న సందేశాలు ఏవో ఉంటాయి ఒక్కొక్క అంశంలో, అవి మీకు అందిస్తూ, సేవ చేయడం అనేది మామూలు అంశం కాదు, అంత తేలికైంది కాదు. ఇంకా ఒడ్డుకి చేరిపోతుంది 10 నిమిషాల్లో అన్న నౌక తుఫాన్లో చిక్కుకుని మునిగిపోవడం కనిపిస్తోంది ఒడ్డుకి. ఆ ఒడ్డుని నివసిస్తున్న అబ్బాయి వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ ఆ నౌక మునిగిపోతోంది, అదిగా అక్కడ ఏదో చప్పుడు అవుతుంది ఆ గుమ్మం దగ్గర, శబ్దం కూడా వినిపిస్తోంది, నేను ఒక నావ తీసుకెళ్ళి వాళ్ళందరినీ రక్షిస్తాను అని అడిగాడు. ఎందుకురా ఇప్పుడు ఈ తుఫాన్లో నువ్వు ఎవరి గురించో నువ్వు ఇబ్బంది పడిపోతావురా అన్నాను. అలా కాదమ్మా, నన్ను వెళ్ళని ప్లీజ్, ఎంతో కొంతమందిని ఈ చిన్న పడవలో నేను తీసుకొస్తాను అన్నాడు. సరే నీ ఇష్టం వెళ్ళు అన్న. వెళ్ళాడు, ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆ నౌక మునిగిపోయింది. నౌకలు చాలామంది ఈ పడవలోకి ఎక్కేశారు. తీసుకొచ్చిన తర్వాత అందులో వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. వాళ్ళ నాన్న కొడుకు భుజం మీద చేసుకుని ఇంట్లోకి వస్తుంటే, అమ్మ నాన్నను రక్షించడానికి నువ్వు నాకు అనుమతి ఇచ్చావు, చాలా సంతోషంగా ఉంది అని అన్న తర్వాత ఆ తల్లి ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుంది. ఆ పిల్లవాడు అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ బాల్యంలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఇది. కథ కింద చదువుతున్నప్పుడు చాలా ఇన్స్పైర్గా ఉంటుంది, కానీ జీవితంలో అనువర్తింప చేసుకుంటున్నప్పుడు చాలా బరువుగాను అవి నిజంగా మనకు సాధ్యమేనా అని. గాంధీజీ గురించి శ్రీరామారావు గారి క్లాసులో ఒకసారి చెప్తూ, గాంధీజీ ట్రైన్ ఎక్కుతున్నారు, ఓ చెప్పు పడిపోయింది, వెంటనే రెండో చెప్పు ఇలా ఇసిరేసాడు ఆయన, దట్ ఈస్ గాంధీ అన్నాడు. ఏముంది ఇందులో అనిపించింది. తర్వాత ఆలోచించాం, ఈ రెండో జోడు మిగిలిపోయింది, ఏం చేద్దామని ఆలోచించి దాన్ని పడేసే లోపు పాలకొల్లు భీమవరం అన్ని ఎడదోలు ఎన్ని వచ్చేస్తాడు. అక్కడెక్కడో పడేస్తాం ఆ రెండో చెప్పులు. గాంధీజీకి గొప్ప స్పార్క్ ఏమిటంటే, ఒక జోడు పడిపోయింది, రెండోది రెండు తీసిరేసాడు. ఆయన ఒకటే ఆలోచన, ఆ రెండు ఎవరో ఒకరికి దొరుకుతాయి, ఆ రెండు ఆ వ్యక్తి వేసుకుంటాడన్నటువంటి ఆలోచన. మహాత్మా గాంధీ అన్నప్పుడు ఆ గాంధీకి ముందు మహాత్మా అన్న మాట ఎందుకుంది అన్న దాని వెనకాల ఉన్న అర్థాలవి ఇంతేనా అనిపిస్తుంది, కానీ అది మనకు అంత సాధ్యం కాదు. చాలా సమయం పడుతుంది మనకి రెండో ఆలోచన చేసేసరికి. చాలా చిన్న చిన్న అంశాల్లోనే ఒకటి పోయేసరికి రెండోది ఏం చేయాలనిపిస్తూ ఉంటుంది మనకి.
ఒకదానికి ఇలా ఊడిపోయింది అనుకోండి, రెండు దానికి లాగేస్తూ ఉంటాం ఇలా, అంటే మ్యాచింగ్ సరిపోయిందా లేదా అని చెప్పాను. అందుకని ఇలా ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడానికి ఒక వేదిక అయినందుకు తెలియజేస్తూ, నానా ఫడ్నవీస్ అని ఈ చిన్న కథతో ముగిస్తున్నాను. నానా ఫడ్నవీస్ ఇప్పుడు నేను చెప్పినది ఏది కథలు కాదు, నిజాలే, ఇది కథ కాదు అని ఈనాడులో వేసినట్టుగా నానా ఫడ్నవీస్ అని ఇప్పుడు కూడా ఒక ఫడ్నవీస్ ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అని రాస్తున్నాడు ఫడ్నవీస్. నానా ఫడ్నవీస్ పూనా సంస్థానంలో మంత్రి కింద ఉండేవాడు. ఆ మంత్రి కింద ఉన్న రోజుల్లో ఒక ఆయన 3 చెక్క బొమ్మలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, మహారాజా చాలా సంస్థానాలకు తిరిగాను, ఈ 3 బొమ్మలు ఒకలాగానే ఉన్నాయి, కానీ ఈ 3 బొమ్మల్లో ఏదో కొద్ది తేడా ఉంది, ఎవరో చెప్పలేకపోతున్నారు, మీ సంస్థానంలో ఎవరైనా చెప్పారేమో తీసుకొచ్చాను. అందరూ ఇలాగే సభలో కూర్చున్న వాళ్ళంతా 3 బొమ్మల్ని చూశారు, ఒక్కలాగానే ఉన్నాయి. నానా ఫడ్నవీస్ వాటికి చూసి, బాగా చెక్కారు ఈ బొమ్మలు, చాలా బాగున్నాయి, రేపు తీసుకొచ్చిస్తాను, రేపు చెప్తాను దీనికి ఆన్సరు, మీ ఇవాళ నాకు అవకాశం ఇస్తారన్నా. షూర్. ఆ బొమ్మలు ఇంటికి తీసుకెళ్ళాడు, మరుసటి రోజు తీసుకొచ్చాడు, ఇలా పెట్టాడు. సభలో ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు, ఏమిటి 3 బొమ్మల్లో ఉన్న తేడా, ఏం చెప్తాడు ఈయన అని చెప్పేసాను. ఏమీ లేదు మహారాజా, ఈ శిల్పి చాలా తెలివైన వాడు, మన సంస్థానానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ మొదటి బొమ్మ ఈ చెవిలోంచి ఒక గడ్డి పరకని ఇలా గెంటాను, అది చెవిలోంచి వచ్చేసింది. ఈ రెండో బొమ్మ ఈ చెవిలోంచి ఇలా గెంటినప్పుడు నోట్లోంచి వచ్చింది. మూడో బొమ్మ చెవిలోంచి ఇలా గెంటాను, ఈ చెవిలోంచి కానీ నోట్లోంచి కానీ ఏది రాలేదు, కానీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు ఈయన. అదేమిటంటే, మొదటి బొమ్మ ఒక సందేశాన్ని ఇస్తోంది, చాలామంది ఇలా వింటారు, ఇలా వదిలేస్తారు. రెండో వాళ్ళు ఇలా వింటారు, ఇలా మాట్లాడతారు, తప్ప ఏం చేయరు. మూడవ వాళ్ళు ఇలా వింటారు, వదిలేరు, మాట్లాడరు, తమ పనిని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు అని. అలా చేసుకుంటూ వెళ్ళిపోయే గొప్ప కార్యకర్తలు సేవా సంక్రాంతి కార్యకర్తలని నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అదేవిధంగా మన జిఎన్ఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ గారు అనేటువంటి బివిఎస్ఎన్ మూర్తి గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. అదేవిధంగా మణికిపురం ఎంపీపీ శ్రీ గుండుగోపుల ఉమానాథ గంగాభవాని గారు పెదకాపు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మరి మనం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య అతిథులు అందరూ కూడా రావడం జరిగింది. మరి ప్రముఖంగా మన రాజోలు శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు గారు, అలాగే ఎంపీపీ గారు, జిఎన్ఆర్ ట్రస్ట్ సెక్రటరీ గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. ముందుగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, గ్రామ పురజనులకు, అదేవిధంగా అందరికీ కూడా శ్రీ బాలగణపతి యువజన సేవా సమితి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా వ్యక్తిగత ఆలోచన సరళిని ప్రభావితం చేసిన మా గురువుల సృష్టియే శ్రీ బాలగణపతి యువజన సేవా సమితి. మేము 2006వ సంవత్సరంలో గణపతి నవరాత్రులకు శ్రీ బాలగణపతి యూత్గా ఏర్పడడం జరిగినది సార్. అయితే ఆ సంవత్సరం స్కూల్ విద్యార్థులకు ప్రతిభా పోటీలను ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది. మొదటిసారిగా 2007వ సంవత్సరంలో సంక్రాంతి రోజున 12 మంది వికలాంగులకు మేము హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2008లో సంక్రాంతి పర్వదినాన 26 మంది వికలాంగ వయోవృద్ధులకు హెల్ప్ చేయడం జరిగింది సార్. ఈ సంవత్సరం వికలాంగులే కాకుండా మేము వయోవృద్ధులను కూడా చేర్చడం జరిగింది. 2009లో టోటల్గా మొత్తం 40 మందికి వికలాంగ వయోవృద్ధులకు హెల్ప్ చేయడం జరిగింది. 2010లో 50 మంది వికలాంగ వయోవృద్ధులకు, 2011లో 67 మంది వికలాంగ వయోవృద్ధులకు,
2012లో 65 మంది వికలాంగ వయోవృద్ధులకు, 2013వ సంవత్సరంలో 55 మంది వికలాంగ వయోవృద్ధులకు మేము హెల్ప్ చేస్తూ ఆ సంవత్సరం కొత్తగా 25 మంది మానసిక వికలాంగులను చేర్చడం జరిగింది. ఇది రాజోల్లో ఉన్నటువంటి మానసిక వికలాంగుల కేంద్రం. తర్వాత మాకు 2015 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం 115 మంది వికలాంగ వయోవృద్ధులకు హెల్ప్ చేస్తున్నాం. ప్లస్ అదేవిధంగా 25 మంది మానసిక వికలాంగులు కూడా హెల్ప్ చేస్తున్నాం సార్. ఈ కార్యక్రమం మేము గ్రామ పెద్దల సహకారంతో, దాతల సహకారంతో, సభ్యుల చందాలతో మరియు మదర్ తెరిసా లెక్కిడ్రా ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, ఒక దుప్పటి, టవల్, ఫ్రూట్స్ మరియు భోజనాల రూపంలో సహాయం చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం 135 మంది ఒక్కొక్కరికి 20 కేజీల బియ్యం, ఒక్కొక్కరికి 20 కేజీల బియ్యం చొప్పున గెద్దాడ నాగేశ్వరరావు గారు అందించడం జరుగుతుంది సార్. తర్వాత 100 మంది దుప్పట్లకు తోలేటి ఆనందరాజు గారు మరియు ఉప్పుగంటి వెంకటేశ్వరరావు గారు అందిస్తున్నారు. 135 మందికి టవల్స్ నిమిత్తం ఆకుల సత్యం గారి దంపతులు బటనీల సత్యం గారి జ్ఞాపకార్థం వారి మనవళ్ళు 5,000 రూపాయలు అందిస్తున్నారు. ఫ్రూట్స్ నిమిత్తం ఎక్కల వెంకటరత్నం వైజాగ్ గారు 3,600 రూపాయలు ఇస్తున్నారు. సహాయం అందుకుంటున్న వికలాంగ వయోవృద్ధులకు భోజనాలను మా సేవా సమితి సభ్యులు లక్కింశెట్టి భాస్కర్రావు మరియు ఇనుమర్తి షణ్ముఖేశ్వరరావు వాళ్ళిద్దరు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం వాటర్ ప్యాకెట్స్, మన కార్యక్రమానికి కావాల్సినటువంటి వాటర్ అండ్ మరియు డ్రింక్స్ వచ్చేసరికి శ్రీ శృంగారపు బాబు గారు అందజేస్తున్నారు సార్. వీళ్ళందరికీ మా శ్రీ బాలగణపతి యువజన సేవా సమితి తరపున కృతజ్ఞతలు. గత 2 నెలలుగా వికలాంగ వయోవృద్ధుల వివరాలు సేకరించడంలో మాకు సహకరించినటువంటి భవనం రాజు గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం సార్. తర్వాత సేవా సమితి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లాస్ట్ 2 monthsగా మేము ఈ వికలాంగుల వెరిఫికేషన్కి చాలా శ్రమించాం సార్. దీనికి సహకరించినటువంటి మా యూత్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. గత సంవత్సరం సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల్లో సేవా దృక్పథాన్ని ప్రేరేపించే విధంగా సేవా సంక్రాంతి వార్షిక సంచికను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ద్వితీయ సంచికను ఆవిష్కరిస్తున్నాం సార్. ఇదే విధంగా రానున్న మా సేవా కార్యక్రమాలను మీ వంతు సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 2020 నాటికి మన దేశం ఒక శక్తివంతమైన దేశంగా ఆవిర్భించబోతుంది. దేశమంతా యువతతో నిండిపోతుందని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పారు. సార్ చెప్తున్నట్టుగా మొబైల్ మన జీవితంలోకి వచ్చి మన సంబంధ బాంధవ్యాన్ని ఎంతో చెడగొట్టిందండి. నిజంగా చెడగొట్టింది. ఈ మధ్యన ఇంటర్నెట్, ఫేస్బుక్, యూట్యూబ్ చెప్పినండి ఫస్ట్ గుర్తొచ్చేది యువతే. అందరిలోనూ ఒక చిన్న చూపు అనుకుంటా, లేకపోతే యువత పెడదవ పట్టడానికి ఒక ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ కారణం కావచ్చేమో అనుకోవచ్చు. కానీ మా సేవా సంక్రాంతికి ఫేస్బుక్ ఒక పబ్లిసిటీగా ఉపయోగపడుతుందండి. మీకు ఒకటి చెప్పాలంటే, సేవా సంక్రాంతి అని చెప్పి మనకు యూట్యూబ్లో ఒక సేవా సంక్రాంతికి సంబంధించి ఒక పెట్టాం. ఆ లింక్ని మీరు లైక్ చేయగలిగితే మీకు సేవా సంక్రాంతికి సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తాయి. ఇలా మేము 1 yearగా సేవా సంక్రాంతి యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెట్టి మా కార్యక్రమాన్ని విస్తృతంగా పబ్లిసిటీ చేస్తుండగా విదేశాల్లో ఉన్న ఒక ఆయన మా ఫేస్బుక్ లింకు, మా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూసి మీరు చేసిన సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి, నేను విదేశాల్లో ఉన్నాను, నేను ఇంటి దగ్గర లేను, కానీ మా ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఒక 5,000 రూపాయలు డొనేషన్ ఇస్తారని చెప్పాను నేను. ఒక ఆయన పిచ్చిగా భాస్కర్ సత్యనారాయణ గారండి, ఉయ్యూరు వారి మేర సన్నా కుమారస్వామి గారండి. నిజంగా చెప్పాలంటే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఆయన గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. కారణం ఏంటి? ఆయన మంచితనం. మన సేవా కార్యక్రమాన్ని నమ్మి ఆయన 5,000 రూపాయలు మనకు డొనేట్ చేశాడు. ఆయన ఎలా సాధ్యమైంది? ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారానే. 5,000 రూపాయలు చిన్న విషయం కాదు. ఒక 5,000 రూపాయలతో 10 మంది వికలాంగ ఎవరికి అన్నం పెట్టొచ్చండి. నిజంగా చెప్తున్నాం, 5,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు. నా భావాన్ని పంచుకున్నందుకు
మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. గౌరవ శాసనసభ్యుల వారికి అందజేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సంఘ సభ్యుల్ని కోరుతున్నాను. మరి మన సేవా సంక్రాంతి వివరాలు మరియు శ్రీ బాలగణపతి యోజన సేవా సమితి వివరాలు, అదే మనం చేసినటువంటి సేవా కార్యక్రమాల ఫొటోస్ మరియు అప్డేట్స్ని rajo9.com అనే వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది సార్. ఈ రోజు నుంచి అవి మనకి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్, ఇప్పటివరకు చేసిన 2011 నుంచి కార్యక్రమాల వీడియోస్ కూడా అందులో పొందుపరచడం జరిగింది. హెల్ప్ చేయవచ్చు అనిపించి ఎవరైనా అనిపిస్తే కనుక మా మెయిల్ ఐడి ఉంది సార్, sevasangkranti2006@gmail.com. మెయిల్కి మీ అభిప్రాయాలు అదేవిధంగా మీ హెల్ప్ని మాకు మెయిల్ చేయవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను రాజోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు సార్. అదే నేను ఇక్కడ ఇప్పుడు డ్రా తీయించారు మన పిల్లలు. సేవా సంక్రాంతి శ్రీ బాలగణపతి యోజన సేవా సమితి మదర్ తెరీసా లక్కీ డ్రా అని ఉయ్యూరు వరకే గాంధీనగర్ తూర్పుగోదావరి జిల్లా అండి. ఆ పిల్లకాయలు వేళ డ్రా తీయించారు సార్ నా చేత. కరిమేల సంతోషం. అదే మీకు ఒక చిన్న సైకిల్ ఒకటి మొదటి బహుమతి మీకు వచ్చిందండి. ఇదిగో ఈ टिकट नंबर 5603 G हरी साई हैदराबाद. కోరుతూ మరి శాలువాతో గురువు గారిని సత్కరించవలసిందిగాను అలాగే మెమెంటోని బహుకరించవలసిందిగాను గురువు గారికి మరి ఫల పుష్పాలతో మరి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నామండి. మరి
రూపంలో మరి సింధుజ అనే అమ్మాయి తెలియజేయడానికి వేదిక మీదకి వస్తున్నారండి.